మీరు ఏదో కొంచెం కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది. నా ఉద్దేశ ప్రకారం సరే కమ్యూనిస్ట్ అంటే అంత పూర్తిగా వెళ్ళకున్నా ప్రజలకు కూడా అదేం ప్రపంచం మొత్తం కూడా ఇంక్లూడింగ్ చైనా కూడా అదేం పెద్దంతగా రుచించలేదు. చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ పార్టీగానే ఉంటుంది, కానీ వాళ్ళు కూడా ఈ రోజున మీరు చెప్పేదానికి వాళ్ళు కూడా ఈ క్యాపిటలిజం అయిపోయి మళ్ళీ ఎంత అభివృద్ధి చెందారో కూడా మీరు కూడా చూసే ఉంటారు, వినే ఉంటారు, తెలుసుకునే ఉంటారు. ఏం చెప్తారు మీరు? అంటే వాస్తవానికి ఏంటంటే కమ్యూనిజంకి వ్యతిరేకం మేము. అంటే భావాలు కాస్త అట్లాగే అనిపిస్తుంది. మీరు దాన్ని అందరికీ పంచాలి, దాన్ని అందరికీ చేయాలి అనేది దాదాపుగా ఆ యుజంలో అట్లనే ఉంటుంది. కన్నతల్లి బిడ్డలందరికీ అన్నాన్ని సమానంగా పంచిద్దా, ఒకడికి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టింది. సమానత్వ భావన. గౌతమ బుద్ధుడికి ఏమన్నాడు కమ్యూనిస్ట్ పార్టీ తెలుసా? తెలియదు కదా. తెలియదు. సమానత్వ భావన. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది? కమ్యూనిస్ట్ పార్టీ పుట్టక ముందు వచ్చింది. వాట్ బేసెస్? సమానత్వ బేస్. సమానత్వము, స్వేచ్ఛ, సోదర భావాలు అనేటువంటి భావాల మీద ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. సరే సార్, దీనికి కమ్యూనిస్ట్ దాస్ క్యాపిటల్ రాయకముందు, మార్క్స్ పుట్టక ముందు వచ్చింది ఫ్రెంచ్ రెవల్యూషన్. మార్క్సిజం లెనినిజం కంటే అన్నిటికన్నా ముందు వచ్చింది. సమానత్వ భావన నేను మాట్లాడతాను. కమ్యూనిస్ట్ పార్టీ మార్గాన్ని అనుసరించొద్దు అన్నాడు అంబేద్కర్. ఎందుకంటే మనకి ఒక ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ ఉంది, పూర్వీకుల ఫిలాసఫీ ఉంది, జ్యోతిరావు ఫూలే భావన ఉంది, శివాజీ రాజ్యం ఉంది. శివాజీ రాజ్యంలో అంతా సమానత్వ భావనే. శివాజీకి ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీ తెలుసా? సాహు మహారాజు ఉన్నాడు 1800వ శతాబ్దం, ఆయనకి ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీ తెలుసా? అంటే మేము ఎందుకు అంటున్నాం అంటే కమ్యూనిస్ట్ పార్టీ మాకు అంటకూడదు అనేది మా భావన. అది ఎందుకంటే వాళ్ళకి గమ్యం మంచిగానే ఉండొచ్చు, కానీ గమనంలో మాకు డిఫరెన్స్. అంటే ఈ సమానత్వం దగ్గరలో మీరు ఏమని అనుకోండి, ఇది మీకు అనుకోవాలి సార్. మీరు ఒక అనుకుంటేనే మంచిది, మీరు అనుకోండి, నో ప్రాబ్లం. సమాజంలో సార్ నాకు వీక్ క్వశ్చన్, నా క్వశ్చన్ ఏంటంటే నాది వీక్ అనుకోండి, వేక్ అనుకోండి, నాకేం తెలియదు అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నా ప్రాబ్లం ఏంటంటే మీరు ఇందాక పొలాన్ని ఏదో పంచాలి అది చెప్పారు కదా, సమానత్వం అనేది. నాకు చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, లేకపోతే నేను అనుకోండి, మీరు అనుకోండి, 2 ఎకరాలు ఇచ్చిరు అనుకుందాం. సపోజ్ 2 ఎకరాలు ఇచ్చిరు మీరు, ఓకే. సాయంత్రానికి మనకి డబ్బులు ఇచ్చే ఒక వ్యక్తి అనుకుందాం కొంచెంసేపు. మీరేంటంటే కష్టపడి మీకు తెలివితేటలు బాగున్నాయి, కొంచెం దృఢంగా ఉన్నారు, 1 ఎకరం చేసేసారు మీరు, నేను 1/2 ఎకరం చేస్తాను. వీళ్ళిద్దరికి పైసలు సమానంగా ఇవ్వాలా, ఎవరెంత చేస్తే అంత ఇవ్వాలా? అంటే దృఢంగా ఉండి చేస్తే అట్లాగా సార్. ఇప్పుడు 2 ఎకరాలు ఇచ్చాం సార్ మనం ఒకరికి. 2 ఎకరాలు ఏం చేసినట్టు మీకు ఎకరం నాకు ఎకరం ఇచ్చారు, ఇద్దరం దుంతాం. ఇద్దరికి పైసలు అనేవి సమానంగా ఇవ్వాలి. నేనేం చేస్తా అంటే 1/2 ఎకరాన్ని దుంతా సాయంత్రానికి, మీరు ఫుల్ ఎకరా దుంతారు, పని అయిపోయింది. సో వీళ్ళిద్దరికి పైసలు సమానంగా ఇవ్వాలన్నా, వాడికి 1 ఎకరాకి ఫుల్ ఇంత రేటు కట్టించి వీడు ఆఫ్ చేశాడు కాబట్టి హాఫ్ పైసలు ఇవ్వాలన్నా? అంటే ఇప్పుడు దీనికి ఒక అర్థం ఉంది సార్. ఇప్పుడు మహిళ ఉంది, ఒక మహిళ ఎక్కువ పని చేయలేదు అనుకోండి, ఒక పురుషుడు బాగా బలంగా పనిచేసిండు అనుకోండి, అయినా కూడా మనం మహిళని రెస్పెక్ట్ చేసి ఆమెకి పని తక్కువ చేసే సామర్థ్యం శారీరకంగా తక్కువ ఉన్నా, ఒక వికలాంగుడు పని చేయలేకపోయినా, వికలాంగుడికైనా మహిళకైనా సమాజంలో దివ్యాంగుడికైనా వాళ్ళు పుట్టుకరీత్యా బలహీనులు కావచ్చు, వాళ్ళకి ప్రకృతి ఆ విధమైన ఇచ్చినా వాళ్ళకి రెస్పెక్ట్ చేసి వాళ్ళకి రావాల్సిన కూలీని ఇస్తున్నాం కదా. అది చేయూతని అందించడం అంటారు, సహకారం అందించడం అంటారు. వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చారు, మీరు బాగా చెప్పారు. కానీ నేనేమంటున్నా, ఇద్దరు దృఢంగా ఉన్నారు కానీ పని చేయలేకపోయారు, మీరేం చెప్తారు? పని చేయలేకపోవడానికి కారణం ఏంటి? చేయడు వాడు. ఎందుకంటే ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే, నేను ఇంత చేసినా అంత చేసినా ఇంతే వస్తుంది కదా, అవసరం లేదు అనుకుంటే, నేను ఎకరం దున్నా 1/2 ఎకరం దున్నా నాకు వచ్చేది 100గా అని చెప్పి రేపటి నుంచి నేను ఏం చేస్తానంటే హాయిగా పడుకుంటా. లేదు, నేను అట్లా చేయను. పని ఎందుకు చేయట్లేదో పని చేపిస్తాం మేము. పని నుంచి తప్పించుకుంటే మాత్రం ఖచ్చితంగా అడుగుతాం. పని చేస్తున్నారా లేదా అనేది మానిటర్ చేస్తాం, కానీ సాయంత్రానికి ఇద్దరిని కూర్చోబెట్టి ఈయన పని చేయలేదు, ఈయన పని చేసిండు అన్న ప్రామాణికం కాదు. టోటల్ మానిటర్ చేస్తాను నేను 12 hours. అతను పని చేయకుండా తప్పించుకొని చెట్టు కింద పండుకుంటే గల్లాబట్టి లేపి పని చేపిస్తాం. మీరేమో ఈవినింగ్ 5 o'clock మీరు శాలరీ ఇవ్వాలనుకుంటారు, నేను 5 o'clock దాకా మానిటర్ చేస్తాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనుషుల యొక్క స్వభావాన్ని మానిటర్ చేయడంలో, మేల్కొని ఉండడంలోనే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంతే తప్ప సాయంత్రం 5ంటికి పండుకున్నోడు లేచినోడిని నేను చూడను. మానిటర్ చేసి డిటెక్ట్ చేసి వాడిని పట్టుకుంటాను నేను. అది అందుకని మీరు చెప్పేది ఏంటంటే చైనా సిద్ధాంతం చెప్తున్నారు, లేదంటే ఇంకోటి చెప్తున్నారు. అంటే శ్రమించకుండా బద్ధకస్తుడై పని చేయకుండా ఉన్నవాడికి శాలరీ ఇవ్వచ్చా అనేది మీరు ఏదో ప్రతిపాదన చేస్తారు. అదే సార్, నా ప్రతిపాదన ఏంటంటే, మీరు అందరికీ సమానంగా పంచాలంటే నేను అనేది ఏంటంటే, నేను కష్టపడి 1 కోటి రూపాయలు నేను సంపాదించుకుంటా, దీంట్లో ప్రొడక్టివిటీ మీరు చెప్పిన దాంట్లో దెబ్బతింటదిగా అనేది నాకు అనిపిస్తుంది. ఆ మాటకు వస్తే ఒడ్డున కూర్చొని పెత్తనం చేసేవాడి దగ్గర ఆస్తే ఉండకూడదు. మరి మీరు చెప్పేదాన్ని బట్టి మొత్తం భూమిలో కూర్చొని శ్రమించేవాడు ఎవడైతే ఉంటాడో
వాడికే మొత్తం చెప్పాలి మరి సర్వసంపద చేసుకుంటారు తీసుకొని పోతారు సార్, వద్దని చెప్పట్లేదు కదా మనం, అప్ప చెప్పడం కూడా చేసుకొని పోతారంటారు. దేశం వెళ్ళిపోతుందో తెలుసా? సన్న బియ్యం పంచుతాం అనే ఒక కాడికి ప్రచారం అయింది. సన్న బియ్యం పండించినోడు ఎవడు అసలు? ఈళ్ళు తక్కువ వస్తుంది కాబట్టి పండించట్లేదు. సన్న బియ్యం ఇప్పుడు సన్న బియ్యం పెడతాను రోజు పేపర్లు అయ్యాయి. అసలు సన్న బియ్యం పండించేది ఎవరు అంటే పండించేటోడికే సన్న బియ్యం పంచే కాడికి వచ్చింది దేశం. చెప్తాను, అది గొప్పతనం అయిపోయింది ఈ పాలకులు. అట్లా అదే నేనేమన్నానంటే సార్, మీరు తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పటికి వచ్చేసి 11 సంవత్సరాలు దాటిపోయింది అంటే మీకు కొత్తగా బీసీలకి ఎస్టీలకి వీళ్ళు రాజ్యాధికారం సాధిస్తే మేము చేసుకోగలం ఆ ముఖ్యమైనటువంటి అంటే ఒక 2-3 ఉంటాయి మీకు కూడా. ఇప్పుడు తెలంగాణకి సంబంధించి అదే మనం అనుకున్నట్టుగా నీళ్లు నిధులు నియామకాలు ఏదో చెప్పారు, మన నీళ్ళు మనకుంటాయి ఏదో చెప్పారు. మీకు ఏం కావాలనుకుంటారు అసలు? అది క్లారిటీ రాలా నాకు. అంటే మేము వాళ్ళని తీసేసి మేము రాజ్యాధికారం చేస్తే లోకల్ గవర్నమెంట్ అంటే స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అన్నారు, యూనియన్ గవర్నమెంట్ అంటారు నా ప్రకారం. సో ఇది ఏదైతుందో దీంట్లో ఒక సర్పంచ్ అని ఇందాక ఏదో ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే మీరుంటే ఎట్లా జరుగుతుంది, అప్పుడు నేను కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి అంటే నేనంటే ఐ మీన్ అంటారు ఒక వర్గం. దీనికి మీ సమాధానం? అంటే బేసికల్గా ఏంటంటే సార్, రాజ్యాన్ని డెమోక్రసీలో రిపబ్లిక్ స్టేట్స్ ఫామ్ అయిన తర్వాత ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు, గణతంత్ర దేశాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రభువులు, ప్రభు వర్గాలు, భూస్వాములు, పెద్ద పెద్ద జమీందారులు ఇవన్నీ కూలిపోయి ప్రజాభిప్రాయం ప్రకారం తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ఒక వ్యవస్థ ప్రారంభమైంది గత లాస్ట్ ఒక 150-200 ఇయర్స్ నుంచి. అనేక దేశాలు, మన దేశంలో 1950 నుంచి స్టార్ట్ అయింది. అంటే అంతవరకు ప్రభు వర్గాలు, వేల లక్షల ఎకరాలున్న భూస్వాములే వాళ్లే రాజ్యాలని పరిపాలించే వ్యవస్థ. అనేక దేశాల్లో విప్లవాలు వచ్చినాయి. ఆ విప్లవాల రూపంలో ప్రజాస్వామ్య దేశాలు ప్రారంభమైంది. ప్రజాస్వామ్యంలో ప్రజలంతా ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మీరు 10 మందికి, మాకు 10 మందికి అభిప్రాయం ఉంటుంది. అంతకుముందు ఉన్నటువంటి ప్రభువులకు అభిప్రాయానికి సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ వాళ్లే రాజ్యాన్ని వెళ్ళేది. రాజుల భూమి, ఆస్తి పెత్తనంతో ఉండే. మరి ప్రభుత్వాలు ఏర్పడి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఏ ప్రజలు పరిపాలించాలి? అణగారిన 90% మంది పైన ఉన్నటువంటి అణగారిన 93% దాకా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలే తెలంగాణని పరిపాలించారు.